మీ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎంత అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్తే తను ఏమనుకుంటున్నాడో ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేస్తే ఫ్రీ అయిపోతుందంట కేసు. అదే చెప్తున్నాను కదా, నేను ఏంటంటే ఆ కేసు కోసం అసలు మాట్లాడకూడదు అనేది. రైట్, నిన్ను మనం మీతో చాలా మాట్లాడించాలి, చాలా మాట్లాడాలి. మీరు అన్నట్లుగానే మనమంతా కూడా కోర్టుని గౌరవించాలి. కోర్టు పెట్టినటువంటి ఆంక్షల్ని దాటి మనం మాట్లాడకూడదు. కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టుకొని మీ బ్రదర్తో మాట్లాడతాను. ఆయన అంతరంగాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఖచ్చితంగా కోడికత్తి సీను కుటుంబాన్ని ఆదుకుంటాము అని అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నేతలు చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన ప్రచారాస్త్రమే ఈ కోడికత్తి అటాక్. ఓపెన్గా చెప్పండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా ఇలాగే ఉన్నారా, లేకపోతే ఇచ్చిన మాట అంతా మర్చిపోయారా? ఇచ్చిన మాట అంతా మర్చిపోయారు సార్. ఇప్పుడు ఎలా జరిగిందంటే, అధికారంలోకి రాకముందు ప్రసారానికి వచ్చినప్పుడు నారా లోకేష్ బాబు గారు ఉప్పాళ్ళలో సభ పెట్టారు సార్. ఆ సభ ఏంటంటే దళిత గలం. అంతకుముందు యువకాలం నడిపించేవారు ఆయన. యువకాలంలో ఒక దళిత గలం పెట్టారు అక్కడ. పెట్టిన తర్వాత అయ్యో దళిత గలం పెట్టారు ఈయన, మనం ఒక 4.5 ఏళ్ళగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, పోయేలా ఈ దళిత గలానికి వెళ్తే ఏమన్నా ఏ కోణనైనా కొంచెం న్యాయం ఏమన్నా దొరుకుతుందా, ఏమన్నా సహాయం చేయగలరా అని చెప్పేసి మా అమ్మగారిని తీసుకుని అమ్మగారు పాపం నాన్నగారు లేకలేని పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఎవరో కారు కట్టిస్తే పాపం ఆయన సహాయంతో వచ్చామండి. ఉప్పాడ దళిత గలానికి వచ్చాం. అప్పుడు చాలా బాధపడ్డాను సార్. లోకేష్ బాబు గారు అయ్యా 4.5 ఏళ్ళుగా చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆయన సీఎంగా ఉన్నారు, ఎన్నో లెటర్లు పెట్టుకున్నాము, ఆయన స్పందించలేదు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమైనా కొద్ది మేము కోర్టులకు వెళ్ళాలన్న ఆర్థికంగా మాకు ఏమి లేదు, వెళ్ళలేకపోతున్నాము, అందుకని మీరు ఏమైనా ఆర్థికంగా ఏదైనా సాయం కల్పించాలని మేము వచ్చాం సార్ అంటే, లేదు నెక్స్ట్ మనం వచ్చేది రేపు అధికారంలోకి మనమే వస్తాం, మన ప్రభుత్వం వస్తుంది, కానీ మీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాము, మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి అని లోకేష్ బాబు గారు చెప్పారు సార్. లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత మళ్ళీ 1-2 నెలలు గడిచాక అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంబోజిపేట వచ్చారు. అంబోజిపేట వచ్చారు. అప్పుడు కూడా అమ్మ నాన్న నేను అప్పటికే బయటకు వచ్చాడు వీడు. అంతకుముందు అయితే బయటకు రాలేదండి. లోకేష్ బాబు గారితో మనం వివరించినప్పుడు బయటకు రాలేదు, మనవాడు బెయిల్ మీద రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు. అప్పుడు తమ్ముడిని తీసుకుని మేము 4 వెళ్ళాం సార్. మా అబ్బాయి ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళామండి. అంబోజిపేట చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము. రిలీజ్ అయ్యి ఉన్నాడు. అయ్యా మేము అలాగా ఒక అన్యాయం అయిపోయామండి, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, గత ప్రభుత్వం, తమరు ఏమన్నా మమ్మల్ని ఆదుకుంటారా, న్యాయం చేస్తే బాగుంటుందండి, ఏదైనా సహాయం చేస్తారని వచ్చామండి అని బాబు గారితో చెప్పామండి. ఆయన కూడా ఏమన్నారంటే మనం అధికారంలోకి వస్తుంది కానీ ఈ బాధిత కుటుంబాన్ని మేము అన్ని విధాలా ఆదుకుంటాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి మనకు ఒక హామీ అంటూ ఇచ్చారండి. ఇచ్చారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి. ఆ ధైర్యం చెప్పినా మేము సరేలే అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇలాగే స్థానికంగా ఇంకా మనం ఎలాగ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఏమి ఉందని మనం స్పందించట్లేదు. ఓ పేదవాడు దళితులని కూడా ఆయనకి మనసులోకి ఏమీ ఉండట్లేదు. ఇన్ని ప్రతిదినాలు చేసినా ఆయన ఏమీ చేయట్లేదు కనుక మనం ఆశ్రయించాము, ఏదో న్యాయం చేస్తాను, సహాయపడతాం, ఏదో ఉపయోగపడతామని అన్నారు కదా అని మన ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఎలక్షన్ ప్రసారంలో ఆ గ్రామంలో అమ్మ నేను కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం సార్. బుచ్చిరాజు గారు హయాంలో జాయిన్ అయ్యాం. చేశారు అంతే సార్. చేసేటప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది సార్. అప్పుడు గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు పడ్డాము, రోడ్లంపై తిరిగాం సార్. 5.5 ఏళ్ళ అమ్మని ముసలమ్మ 75 సంవత్సరాలు సార్. అనేక కష్టాలు అలాగే ఇబ్బందులు పడుతున్నాం. కానీ అప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నామో ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడే 9 నెలలు దాడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి సార్.